ఎస్బీఐ క్లర్క్ అండ్ ఐబీపీఎస్ క్లర్క్లో మీరు 70+ స్కోర్ చేయాలంటే జస్ట్ నేను చెప్పే ఒక టాస్క్ని మీ డైలీ టు డూ లిస్ట్లో ఇన్వాల్వ్ చేసి ఇంప్లిమెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు 70+ స్కోర్ రావటానికి, రియల్ ఎగ్జామినేషన్లో 70+ స్కోర్ రావటానికి ఈజీగా చాలా మ్యాక్సిమం పాసిబుల్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి డైలీ 1 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకుంటుంటే ఆఫ్లైన్ కోచింగ్ ఒక ఇన్స్టిట్యూట్ యొక్క ఒక మాక్ టెస్ట్ అండ్ ఆన్లైన్లో ఒక మాక్ టెస్ట్ ప్లాట్ఫామ్ యొక్క మాక్ టెస్ట్, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. ఆన్లైన్లో ఏది బెస్ట్ అంటే నేను చాలాసార్లు చెప్పాను. నేను ఆర్డర్ ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి ఆలివ్ బోర్డ్ పక్కకు తీసుకోండి. ఇంకొకటి ఆలివ్ బోర్డ్ ఎలైట్ మాక్ టెస్ట్. రెండోది ప్రాక్టీస్ మాక్ కానీ స్మార్ట్ కిడా కానీ, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి, రెండు బెస్టే, ఏదైనా ఒకటి. ఫస్ట్ ఆలివ్ బోర్డ్. సో ఆఫ్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అయితే ఆ ఇన్స్టిట్యూట్ యొక్క మాక్ టెస్ట్ ఒకరోజు రాస్తే ఆ రోజుకి సరిపోయింది. నెక్స్ట్ డే ఆన్లైన్ మాక్ టెస్ట్ ప్లాట్ఫామ్ యొక్క ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ రాయండి. అట్లా ఆల్టర్నేటివ్స్. ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకునేవాళ్ళు ఒకవేళ అందరూ లైక్ కొంతమంది ఆన్లైన్లో కూడా తీసుకుంటారు కదా, సో వాళ్ళకి వచ్చేసి నేను బెస్ట్ 2 మాక్ టెస్ట్ వచ్చేసి ఫస్ట్ ఆలివ్ బోర్డ్, రెండు వచ్చేసి ప్రాక్టీస్ మాక్ కానీ స్మార్ట్ కిడా కానీ, ఈ రెండిట్లలో ఫస్ట్ రోజు ఆలివ్ బోర్డ్ రాస్తే నెక్స్ట్ రోజు స్మార్ట్ కిడా కానీ ఆలివ్ బోర్డ్ కానీ, స్మార్ట్ కిడా కానీ ప్రాక్టీస్ మాక్, నెక్స్ట్ రోజు ఆలివ్ బోర్డ్. ఇలా ఆల్టర్నేటివ్ రాసుకోండి. డైలీ 1 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ప్లస్ 1 సెక్షనల్ మాక్ టెస్ట్. సపోజ్ మీరు ఈరోజు ఇంగ్లీష్ రాస్తే నెక్స్ట్ క్వాంట్, నెక్స్ట్ డే రీజనింగ్, అగైన్ ఇంగ్లీష్, నెక్స్ట్ క్వాంట్, రీజనింగ్, లైక్ దిస్. ఇలా మీరు డైలీ 1 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్, 1 సెక్షనల్ మాక్ టెస్ట్. ఓకేనా. ఇంగ్లీష్కి అయితే నేను బెస్ట్, మీ మిస్టేక్స్ నుంచి మీరే నేర్చుకునే బెస్ట్ స్ట్రాటజీ చెప్తాను, బెస్ట్ ప్లానింగ్. మీరు ఏదైతే ఇంగ్లీష్ సెక్షన్లో మిస్టేక్స్ చేస్తున్నారో, గ్రామర్ కానీ, ఆర్సీ కానీ, రీడింగ్లో కానీ, వొకాబులరీలో కానీ, ఓకే, ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నారో దానికి సపరేట్గా ఒక ఎర్రర్ లాగ్ బుక్ పెట్టండి. ఆ ఎర్రర్స్ ఏదైతే చేశారో మీరు ఆ ఎర్రర్ లాగ్ బుక్లో రాసుకొని రివైజ్ చేయండి డైలీ. ఎలాగైతే మనము కరెంట్ అఫైర్స్ ఆర్ ఏదైనా గ్రామర్ రివైజ్ చేస్తాం కదా, అలా రివైజ్ చేయండి. అది బెస్ట్. మీ మిస్టేక్స్ నుంచి మీరే తెలుసుకుంటే ఇంగ్లీష్లో మీకు బెస్ట్ మార్క్స్ వస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో మీ మెయిన్ ఫోకస్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఎందుకంటే డేటా ఇంటర్ప్రిటేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మోస్ట్ 50% వెయిటేజ్ ఉంటుంది. ఓకేనా. డిఐ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీ లాజిక్ బిల్డ్ చేసుకుని డిఐలో మీరే సొంతంగా డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి ఈజీ అర్థమెటిక్ టాపిక్స్, ఏదైతే మీకు ఈజీగా అర్థమవుతుందో అవి తీసుకొని ఒక 5-6 టాపిక్స్, వాటి మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి ఈ ఎగ్జామినేషన్ వరకు. ఓకేనా. సో అది క్వాంట్లో ఇంకోటి ఏంటంటే రాంగ్ నెంబర్ సిరీస్, స్పీడ్ మ్యాథ్లో రాంగ్ నెంబర్ సిరీస్ డైలీ ప్రాక్టీస్ చేయండి. అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డైలీ ప్రాక్టీస్ చేయండి. మిస్సింగ్ నెంబర్ సిరీస్, ఓకే, ఒకవేళ మాక్ టెస్ట్ రాస్తున్నట్టయితే మిస్సింగ్ నెంబర్ సిరీస్ సపరేట్ చేయాల్సిన పని లేదు. అండ్ అప్రాక్సిమేషన్ సింప్లిఫికేషన్ కూడా సపరేట్ చేయాల్సిన పని లేదు. డైలీ మాక్ టెస్ట్లోనే రివైజ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్, పజిల్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. ఓకేనా. మీ మోస్ట్ ఫోకస్ వచ్చేసి రీజనింగ్లో పజిల్ అండ్ సీటింగ్ అరేంజ్ మీదే పెట్టండి. ఓకేనా. అది తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేలా మీ డేని ఫిలప్ చేసుకోండి. ఇదర్ త్రూ సెక్షనల్ మాక్ టెస్ట్ ఆర్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. మీరు ఏదైతే ఎడ్యుకేటర్ దగ్గర మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ని డైలీ చేసి కొంచెం ఈరోజు చేసిన పజిల్ ఒక 3 days తర్వాత చేస్తే మీరు మళ్ళీ అదే క్వశ్చన్ని చేస్తే 1 week తర్వాత మీరు కొత్త అప్రోచ్ ఫాలో అవుతారు. కొత్త మెటీరియల్ అవసరం లేదు, కొత్త తెచ్చిన పజిల్ సీటింగ్ అరేంజ్మెంట్ని కొత్త అప్రోచ్లో చేస్తారు. లాజిక్ అలా బిల్డ్ అవుతుంది ప్రాక్టీస్ చేస్తుంటే. ఓకేనా. సో అలా పజిల్ అండ్ సీటింగ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ రిలేషన్ ప్రిలిమ్స్లో ఫస్ట్ స్టార్ట్ చేయకూడదు, స్కిప్ చేయొచ్చు. కానీ మెయిన్స్లో చాలా సింపుల్గా ఉంటుంది. సీటింగ్ అరేంజ్మెంట్లో కానీ పజిల్స్లో బ్లడ్ రిలేషన్ ఈజీ బ్లడ్ రిలేషన్ ఉంటుంది. కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ప్రాక్టీస్ చేయండి, మెయిన్స్లో ఈజీగా ఉంటుంది బ్లడ్ రిలేషన్. ఇంగ్లీష్కి వచ్చేసేసి ఎక్కువ పారాజంబల్, క్లోజ్ టెస్ట్, ఆర్సీ,
త్రూ సెక్షనల్ మాక్ టెస్ట్ ఆర్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. ఇవి బాగా రాసేలా చూసుకోండి. వీటితోనే మీకు రీడింగ్ ఇంప్రూవ్మెంట్ అయింది. ఓకేనా? రీడింగ్ ఇంప్రూవ్మెంట్ అయిందంటే మీకు ఆటోమేటిక్గా మీకు లాజిక్, ఈ కామన్ సెన్స్ అనేది వచ్చేసింది. ఏది కరెక్ట్ స్కిప్ చేయొచ్చు. కామన్ సెన్స్ బిల్డ్ అయిందంటే స్కిప్ చేయొచ్చు. ఠీకే? సో ఇది. సో జస్ట్ నేనేం చెప్తానంటే డైలీ 1 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ప్లస్ 1 సెక్షనల్ మాక్ టెస్ట్ ఇది ఇంక్లూడ్ చేసుకోండి. ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్, ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇదే వీడియోలో నాకు కమెంట్ చేయండి మీరు ఎన్ని అటెంప్ట్స్ చేసి వచ్చారనేది. కానీ మీరు ఈ రోజు నుంచి ఎగ్జామినేషన్ ముందు రోజు వరకు నేను చెప్పిన టు డూ లిస్ట్ 1 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్, 1 సెక్షనల్ మాక్ టెస్ట్ అప్పుడు వరకు రాస్తే ఖచ్చితంగా మీకు 70+ స్కోర్ చేయొచ్చు ఈజీగా. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దెన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, ప్రిపేర్ వెల్ అండ్ పర్ఫార్మ్ వెల్. Signing off, your banker Pradeep. Bye bye.